హలో అందరికీ, ఇవాళ నెయ్యి మైసూర్ పాకు నోట్లో పెడితే కరిగిపోయే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ శనగపిండిని 2 కప్పులు తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే శనగపిండిని కొలుచుకుంటారో అదే కప్పుతోటి చక్కెర నెయ్యి కూడా కొలుచుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవాలి. పిండిలో ఏమైనా డస్ట్ లాంటివి వస్తే బయటకు వస్తాయి. ఈ విధంగా జల్లించుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి పిండిని చిన్న మంట పైన వేయించాలి. కమ్మటి వాసన వచ్చేంత వరకు పిండిని వేయించేటప్పుడు మంట అస్సలు పెద్దగా పెట్టొద్దు, తొందరగా మాడిపోతుంది పిండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. తర్వాత నెయ్యి, అదే కప్పుతోటి నెయ్యి కూడా 1.5 కప్పుల దాకా తీసుకున్నాను. తర్వాత ఇందాక వేయించిన పిండిలో మనం 1 కప్పు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని. ఇంకో 1/2 కప్పు వేసుకుంటున్నాను నెయ్యి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని చక్కెర పాకం పట్టుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసేసి 2 కప్పుల చక్కెరని వేసుకున్నాను. పిండిని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నానో అదే కప్పుతోటి వేసుకోవాలి. తర్వాత చక్కెర తడిసే విధంగా నీళ్లు వేసుకోవాలి. ఎక్కువ నీళ్లు వేసుకుంటే పాకం తొందరగా రాదు, అందుకే తక్కువగా వేసుకోవాలి. చక్కెర తడిసే విధంగా ఇది ఫుల్గా పెట్టాలి. స్టవ్ చక్కెర కరిగేంత వరకు హైగా పెట్టి నా తర్వాత ఈ విధంగా పాకం వస్తే సరిపోతుంది. స్టవ్ చిన్నగా వేసేసుకోవాలి, లేకపోతే ముదురు పాకం వస్తుంది మళ్ళీ. తర్వాత ఇందాక నెయ్యితోటి కలిపిన పిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని చిన్న మంట పైన ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు. ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట పైన జరగాలి. స్టవ్ అస్సలు ఫుల్ పెట్టుకోకూడదు. ఈ విధంగా కొంచెం కొంచెం దగ్గర పడుతుంటే మనం మిగిలిన నెయ్యి ఇందులో పోసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మిగిలిన నెయ్యి ఇందులో పోసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా నెయ్యి అంతా కలిసే విధంగా కలుపుతూ ఉండాలి. దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి స్టవ్ చిన్నగా పెట్టుకొని. ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది. మనకు కన్సిస్టెన్సీ సరిగ్గా వచ్చిందో చెక్ చేసుకోవడానికి ఈ విధంగా కొంచెం పిండి ముద్దను తీసుకొని చుడితే ఇలా బాల్లా రావాలి. అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక లోతు గిన్నె తీసుకొని అందులో బటర్ పేపర్ లేకపోతే నెయ్యి పోసుకొని ఇందాక ఉడికించుకున్న మైసూర్పాకు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఇలా షేప్స్ లాగా కట్ చేసుకోవాలి, నచ్చిన షేపు. ఈ విధంగా కట్ చేసుకొని డీమౌల్డ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ మైసూర్ పాక్ చాలా సాఫ్ట్గా మంచిగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా నేతి మైసూర్ పాక్ తయారైపోయింది.